మార్నింగ్ నుంచి మనం ఈ కర్రీ చేద్దాం, ఆ కర్రీ చేద్దాం అనుకుంటాం కదా! నైట్ గూడా అనుకుంటాం. కానీ ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి మనం ఎన్ని రకాల కూరలు చేసినా, ఒక ఆమ్లెట్ ఏసుకుందాం కదా! ఆనియన్ కట్ చేయకపోయినా పర్వాలేదేమో గదా! అనిపిచ్చిద్ది. నిజంగా మీకు కూడా అలానే అనిపిచ్చిద్దా? ఓన్లీ నాకేనా? నాతో కామెంట్‌లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇంక నేను పళ్ళెంలో అన్నం పెట్టుకొని ఆమ్లెట్ ఉంటే బావుంటది అని ఒక్కసారి మా అక్కతో అన్నానంతే. ఎందుకు కిందకెళ్ళేది మనం జెప్టోలో ఆర్డర్ పెడదాం. 10 మినిట్స్‌లో ఇంట్లో ఉంటాయి ఐటెమ్స్ అంది. ఒక ఎగ్స్ ఆర్డర్ పెడతా అని చెప్పి ఇదిగోండి ఇవన్నీ ఆర్డర్ పెట్టింది. అమూల్ ఫ్రెష్ క్రీము. ఇది చపాతీస్ నైట్ టైమ్ చేసుకుంటున్నప్పుడు కర్రీలోకి బాగుంటుంది. ఎప్పుడెళ్ళినా విజేతలో ఉండట్లేదని ఇంకిక్కడే ఒకేసారి 2 ఆర్డర్ పెట్టేసింది. పెద్దది ఉంటదండి. కాకపోతే అవైలబిలిటీలో లేదు. అందుకే చిన్నయి 2 పెట్టేసింది. ఇది ఒక్కొక్కటి రూ. 70. ఏ ఒక్కటి కూడా ఆఫర్‌లో లేదండి. కాకపోతే ఎండకి బయటికెళ్ళకుండా ఎందుకు హ్యాపీగా మనకి డెలివరీస్ ఒస్తాయి కదా! అని ఇలా పెట్టేసింది. ఇంకా సిల్క్ మౌస్ జెట్లకిష్టమని ఇది గూడా ఆర్డర్ పెట్టింది. ఇది సర్ఫ్ ఫర్ 3 అనుంది. అంత నిజంగా వచ్చిద్దండి మన ఇండియన్స్‌కి ఒకళ్ళిద్దరు తినేయొచ్చది. ఎందుకంటే అంత ఈజీగా కరిగిపోయిద్ది నోట్లో పెట్టుకుంటే. ఇది రూ. 220. ఎంతైనా మనం ఒక్కసారి అడగంగానే తెప్పించేవాళ్ళుంటే అసల ఆ ఆనందమే వేరు కదండీ! ఇంక తర్వాతయితే కూల్ డ్రింక్ ఏమి కావాలి అని అడిగింది. నేను థమ్స్ అప్ తీసుకుందాం అక్క అన్నాను. ఇంక వాళ్ళకి స్ప్రైట్ కావాలని ఇంకా 2 ఆర్డర్ పెట్టేసింది. వైట్ ఎగ్స్ అయితే వచ్చేసినియి. ఇంక కట్ చేసేసి నేనైతే ఆమ్లెట్ ఏసేసుకోవాలి. నేను పళ్ళెంలో అన్నం పెట్టుకున్న తర్వాత ఆర్డర్ పెట్టింది. నేను కర్రీ వేసుకుంటుంటేనే వచ్చేసిందసలు. చాలా ఫాస్ట్‌గా వచ్చేసింది. మా అక్క వాళ్ళకి దగ్గరలోనే ఉందంట జెప్టోది ఈ గోడౌన్ అయితే. నాకైతే డౌట్‌గా ఉందండి. ఈ ఎగ్స్ అసలు పగిలిపోయినాయా లేదా అనేది డౌట్ ఉంది. ఒక్కటన్నా ఈజీగా పగులుండిద్దని నాకైతే నమ్మకం. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇప్పటిదాకా జెప్టోలో నేనెప్పుడైతే ఆర్డర్ చేయలేదండి. మా అక్క వాళ్ళైతే అసలు బానే వాడుతున్నారు. జెప్టో గానీ, ఆన్‌లైన్ సైట్స్ ఫ్లిప్‌కార్ట్ గానీ, డీమార్ట్ గానీ అన్నీ బాగా వాడుతున్నారు. ఈ ఎండలకి ఎందుకు బయటికెళ్ళేది మనం చక్కగా ఆర్డర్స్ పెట్టుకునేదానికి అని. వీళ్ళకన్నీ చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి. ఇప్పుడు అన్ని డెలివరీస్ కూడా ఫాస్ట్ అయిపోయినాయండి. సో, ఈ ఎగ్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే చూస్తే ఒకటన్నా పగిలినట్టే అనిపిస్తుంది. కానీ నాకెందుకో వీటిలో వచ్చిన ఎగ్స్ మాత్రం మంచిగా అనిపిస్తాయండి. ఏ ఒక్కటి కూడా మురిగిపోవు. బయట మనం తెచ్చుకుంటే గుడ్లు మురిగిపోతా ఉంటాయి కానీ అస్సలు మురగవు ఈ ఎగ్స్ అయితే. ఎందుకో తెలీదు గానీ ఎండాకాలం కదా ఉండదని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని తీస్తున్నా నేను. ఒక్కటే ఒక ఎగ్ పగిలిందండి. పర్వాలేదు కదా! ఫాలో మీ ఫర్ మోర్. బాయ్ బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి అనుకుంటూనే ఉన్నాను. మళ్ళీ మర్చిపోయాను. దుబాయ్ వీడియోస్ 1 బై 1 వస్తున్నాయి. చెక్ చేసేయండి. మేము ఎలాంటి రూమ్ తీసుకున్నాం అన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు కూడా ఉపయోగపడతాయి.